నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అధికారం నుంచి వైదొలిగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక సాక్షి పత్రిక ఆత్మరక్షణలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ పత్రిక మనుగడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మంగళవారం నాడు సాక్షి పత్రిక మొదటి పేజీలో వచ్చిన ఫుల్ పేజ్ యాడ్ ఇందుకు నిదర్శనం. ఆ యాడ్లో చంద్రబాబు పెన్షన్లపై ఇన్ని అబద్ధాలా అంటూ ఓ పెద్ద యాడ్నే ప్రచురించింది. ఆ యాడ్ని వైఎస్ఆర్సీపీనే ఇచ్చిందని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఆ యాడ్ కేవలం సాక్షి పత్రికలో తప్ప మరే ఇతర పత్రికల్లోనూ, ఆఖరికి చిన్న చితక పత్రికలోనూ రాలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు తాజాగా పెంచి ఇంటింటికి ఇస్తున్న పెన్షన్ పథకం ఒక పెద్ద అబద్ధం అంటూ పెద్ద యాడ్ కేవలం సాక్షిలోనే వైసీపీ ఇచ్చింది. ఆ యాడ్లో ఏమాత్రం నిజం లేకపోయినప్పటికీ ఇంత పెద్ద యాడ్ను సాక్షిలో ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఏమీ ఉండబోదని అర్థమవుతోంది. ఎందుకంటే సాక్షి పేపర్ను కొనే పాఠకులు ఎక్కువగా వైసీపీ మద్దతుదారులే ఉంటారు. అంటే చంద్రబాబు పథకం ఉత్తి అబద్ధం అని వారికే తెలియజేయాలనుకొని ఇంత పెద్ద యాడ్ ఇచ్చిందా అని పలువురు ఎగతాళి కూడా చేస్తున్నారు. సాక్షికి ఇలా ఫుల్ పేజ్ యాడ్ను వైసీపీ ఇవ్వడంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. చంద్రబాబు పెన్షన్ స్కీమ్ను తప్పుపడుతూ సాక్షిలోనే ఫస్ట్ పేజ్లో పెద్ద బ్యానర్ స్టోరీ కూడా ఇవ్వచ్చు. ఫుల్ పేజీ యాడ్ ఇవ్వాల్సిన పనే లేదు. ఇంత పెద్ద యాడ్కి అలాంటి ఫస్ట్ పేజీ బ్యానర్ స్టోరీకి పెద్ద తేడా కూడా ఏం ఉండేది కాదు. సరే, ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్తో పెద్ద యాడ్ ఇస్తే బ్యానర్ స్టోరీ కన్నా మెరుగ్గా ప్రజలు అర్థం చేసుకుంటారని ఇచ్చిందనే కాసేపు అనుకుందాం. అయితే ఇక్కడే సాక్షి మార్కెటింగ్ టెక్నిక్ ఒకటి విస్మయానికి గురి చేసేలా ఉంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ యాడ్స్ అన్నీ సాక్షికి పొర్రపాటును కూడా అందటం లేదు. వాలంటీర్లు లేకపోవడంతో సర్క్యులేషన్ కూడా పడిపోయింది. మిగతా కంపెనీలు కూడా ప్రకటనలు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. ఒకవేళ వచ్చినా గతంలో కంటే బాగా తక్కువ ధరకే ఇస్తామంటున్నారు. అందుకనే సాక్షి ఇలా సొంత ప్రకటనలను వేసుకుంటుందని అంటున్నారు. సొంత పార్టీ నుంచి కేవలం సాక్షికే కావలసినన్ని యాడ్స్ ఇస్తూ సంస్థ బాగు కోసం పనిచేయడమే కాకుండా వైసీపీ అధిష్టానం వద్ద ఉన్న కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడానికి ఇదొక మార్గంగా చెబుతున్నారు. అదే కాక సాక్షికి ప్రకటనలు బాగానే ఉన్నాయని చాటుకోవడానికి కూడా ఎలాంటి చీప్ ట్రిక్స్ వాడుతున్నారని అనుకుంటున్నారు.